కూడా దీనిపైన ఇమీడియట్గా ఎంక్వైరీ చేపట్టడం జరిగింది. ఎంక్వైరీ చేపట్టిన తర్వాత దీంట్లో ఎవరైతే తప్పు చేసిర్రో ఒక 6గురిని, దాంట్లో అజయ్ సేతుపతి అండ్ 6 అదర్స్, ఒక 6గురితో పాటు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే చాలా క్లియర్గా కొంతమంది మరి చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులకి సంబంధించిన వ్యక్తులా, లేదా ఉద్దేశపూర్వకంగా శ్రీధర్ బాబు గారి పైన బురదజల్లి శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయనీకి, మరి పుట్టమధు గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. ఎందుకనంటే ఇంత క్లియర్గా తప్పు జరిగింది అని తెలియంగానే స్వయంగా డిపార్ట్మెంటే వెళ్ళి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి దాన్ని ఫాలో అప్ చేసి దాన్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి సంబంధించిన వ్యక్తులని కస్టడీ తీసుకొని దాన్ని రిమాండ్ చేసిన తర్వాత దాని తర్వాత ఏదైతే దాని అఫెక్టెడ్ పర్సన్ విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ సెప్టెంబర్ 12th రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అంటే జూన్ నెలలో అయిన విషయాన్ని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా కేవలము సెప్టెంబర్ 12th రోజు ఎవరైతే ఆ విక్టిమ్ వెళ్ళినప్పుడు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయిన కేసు నెంబర్ చెప్తూ దాని తర్వాత ఆయన కేసు సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్టోబర్ 8th రోజు ఏదైతే ఎఫ్ఐఆర్ నెంబర్ 139 గురించి మాట్లాడుతూ ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమధు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవన్నీ కూడా పుట్టమధు మాట్లాడిన తర్వాత వాస్తవానికి దీంట్లో జరిగింది ఏంది, అసలు దీంట్లో తప్పు చేసింది ఎవరని తెలుసుకునే ప్రయత్నంలో డీటెయిల్స్ అన్నీ తెప్పించుకొని మంత్రి గారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా సంబంధించిన డిపార్ట్మెంట్తో మాట్లాడి దీనిపైన వాస్తవాలు ఏంది అన్నీ కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ కూడా కలెక్ట్ చేసుకొని అంత మంచి వ్యక్తి పైన ఒకవైపు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పి అహర్నిశలు 24 గంటలు 365 రోజులు కష్టపడి కృషి చేస్తున్న వ్యక్తి పైన బురద జల్లే ప్రయత్నము చేస్తుంటే తట్టుకోలేక ప్రజలకి వాస్తవాలు చెప్పాలి, ప్రజలకి వాస్తవాలు తెలవాలి. ఏ రకంగా పుట్టమధు అండ్ కంపెనీ, కేటీఆర్ అండ్ కంపెనీ శ్రీధర్ బాబు గారు చేసే పనులపైన జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ యొక్క టీఆర్ఎస్ దండుపాల్యము కాంగ్రెస్ పార్టీ పైన అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో రాజకీయ లబ్ధి పొందనికి నీచానికి దిగజారి జరగని దాన్ని కూడా జరిగినట్టు చూపించి చెయ్యని దాన్ని కూడా మంత్రి గారి పైన రుద్ది మీ స్వార్థ రాజకీయాల కోసము నీచానికి దిగజారి మాట్లాడడం అనేది సరికాదు. శ్రీధర్ బాబు గారి వారి కుటుంబము వారికి పేరు ఏ రకంగా ఉంది, ఏ రకంగా ప్రజలకి వారు అందుబాటులో ఉంటారు, ఏ రకంగా వారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మంత్రి నియోజకవర్గాని కోసం కానీ ఏ రకంగా విదేశాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు ఇన్వెస్ట్మెంట్లు తక్కువ, బిల్డప్లు ఎక్కువ. శ్రీధర్ బాబు గారు కష్టపడి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వస్తుంటే కేటీఆర్ ఇచ్చిన డైరెక్షన్స్ని తీసుకొని శ్రీధర్ బాబు గారి వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేయనీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్టమధు గారు ఈ కుట్రలు పన్నుతుర్రని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పుట్టమధు గారు ఇటువంటి అవాస్తవాలు ప్రచారం చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంత్రి నియోజకవర్గ ప్రజలు, తెలంగాణలో ఉన్న శ్రీధర్ బాబు గారు అభిమానులు, తెలంగాణ ప్రజలందరూ కూడా అంత మంచి వ్యక్తిపై ఈ రకంగా మాట్లాడితే రేపొద్దున మీ గుడ్డలోడు తీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదన్నా విషయం మాట్లాడినప్పుడు సోయి ఉండి తెలియకపోతే తెలుసుకొని వాస్తవాలు మాట్లాడాలి తప్ప ఎవిడెన్సెస్ లేకుండా స్వయంగా వారి డిపార్ట్మెంట్ వారే దీనిపైన కేసు నమోదు చేసి వారే దీనిపైన ఎంక్వైరీ చేపట్టి సంబంధించిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఆ విషయాల్ని కప్పుపుచ్చి ఉద్దేశపూర్వకంగా శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది ఉండదు. ఇప్పటికన్నా
నువ్వు చెప్పిన మాటలు వాస్తవాలు తెలుసుకొని బేషరతుగా శ్రీధర్ బాబు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి పుట్టమధుని డిమాండ్ చేస్తున్నా. నువ్వు ఆ రకంగా చేయకపోతే రేపు పొద్దున మరి నీ పరిస్థితి, నువ్వు రోడ్లపైన తిరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్న ఈ సబ్జెక్ట్ దీనికి కన్ఫైన్డ్ ఉన్నదానికి మీరు అడిగితే ఒక విషయం, మీరు పేపర్ అన్న ఒక విషయం, ఈ సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడినామో దానిపైన 100% ప్రెస్ మీట్ మాట్లాడి విద్యార్థుల గురించి, యువకుల గురించి, జాబ్ క్యాలెండర్, విద్యా క్యాలెండర్ అవన్నిటిపైన మాట్లాడడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఒక వ్యక్తి బేస్లెస్ అలిగేషన్స్, గౌరవపదమైన మంత్రి గారి పైన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు కాబట్టి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కోసం మట్టుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే అడిగితే దానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. డన్ అన్నా.